మీరు ఎంపీగా నిలబడ్డారు సికింద్రాబాద్లో. ఓకే, అంటే అప్పుడు ఆ రోజుల్లో మరి మూడు ఒక కాంగ్రెస్ పార్టీ టఫెస్ట్ పార్టీ, ఈవెన్ టీడీపీ పార్టీ, ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ, ఈవెన్ అప్పుడు ప్రజారాజ్యం నాలుగు. అసలుకి చిరంజీవి గారు తిరుపతిలో సభ పెట్టినప్పుడు నవ్వుతో నా భవిష్యత్తు అన్నారు అంత పబ్లిక్. ఏమైందంటే చిరంజీవి గారు మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టినారు. కాకపోతే మంచి ఐడియల్స్తో పెట్టినారు, మంచి మేనిఫెస్టో. కాకపోతే ఏంటంటే ప్రజలను ఇంకా బలంగా నమ్మించలేకపోయినాము. ఒకటి రీచ్ కాలేకపోయినాము. రెండోది ఏంటంటే బాగా గోబెల్స్ ప్రచారం చేసి సీట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు, సీట్లు అమ్ముకుంటారు అని చెప్పని అసలు ఉన్నాయి లేని అన్ని ప్రచారం చేసేసినారు. అంటే ఒక పక్కన రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ లీడర్, నో డౌట్ అప్పటికి పబ్లిక్ లో ఆయన బాగా పెద్ద. ఆయన ఫాలో అయ్యే మీడియా, తర్వాత చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యే మీడియా, కేసీఆర్ గారు ఇద్దరు కలిసిండ్రు చిరంజీవి గారి పైన ఒక పెద్ద దాడి. ఇన్ఫాక్ట్ ఆ రోజు చిరంజీవి గారు ఒకవేళ కనుక అధికారంలోకి వచ్చి ఉంటే బహుశా భారతదేశ రాజకీయాలు కొంత డిఫరెంట్గా ఉండేవి. బికాజ్ ఇట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే బేసికల్ గా మృదు స్వభావి కదా, కొద్దిగా చాలా సాఫ్ట్ కార్నర్. సాఫ్ట్ మ్యాన్ ఆయన బేసిక్లీ సాఫ్ట్ మ్యాన్. ఎవరికి చెడు చేయాలనుకునేటువంటి అందరి వాడు కానీ ఆయన మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది కదా మీకు. పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతుంటే కూడా ఎక్కడ కూడా పరుషంగానో అట్లా. వాళ్ళ మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉంటాడు, నాగబాబు వాళ్ళంతా ఉంటారు, కానీ ఆయన ఉంటాడు. ఇది వెరీ సాఫ్ట్, మోడెస్ట్, హంబుల్నెస్ పనికిరాదు. కాకపోతే గమ్మత్తైన కాంట్రడిక్షన్ అదే. నేను ఆల్వేస్ యూస్ టు థింక్ చిరంజీవి అంటే ఎవరు, లేచి నిలబడి గట్టిగా కొట్లాడతాడు, డిష్యం అంటాడు, ఫైట్లు చేస్తాడు, అగ్రెసివ్గా కన్ఫ్రంట్ చేసేటువంటి ఒక ఫైర్ బ్రాండ్ ఫైటర్. బట్ పాలిటిక్స్లో ఆ ఫైర్ను ఎక్స్పెక్ట్ చేసిండ్రు పబ్లిక్ చేసి అక్కడ కన్విన్స్ చేయలేకపోయినారు. రెండవది ప్రచారం తప్పు చేసినారు. మూడవది ఆయన ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినాడు, సోషల్ జస్టిస్. ఇవాళ సామాజిక న్యాయం అనేటువంటి ఒక నినాదానికి ఒక బలమైన రాజకీయ నినాదంగా ప్రజారాజ్యం నుండి మొదలైంది. జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఫోటోను పొలిటికల్ ఎజెండాలకు తీసుకొచ్చింది ఆయనే. 100 సీట్లు మొత్తం 100 సీట్లు ఇచ్చి, బీసీలకు 100 సీట్లు ఇచ్చి సోషల్ జస్టిస్ చేస్తున్నా అని చెప్పి చేసి చూపెట్టినటువంటి ఒక వ్యక్తి. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అన్నీ, దానితో మీడియా అన్ని రకాలుగా తను అంటే మహాభారతంలో అభిమన్యుని ఒడిచినట్టు ఒడిచేసినాయి. ఆయనతో పాటు మేమంతా కూడా ఆగమైనాం. అప్పుడు ఆయన ఆగమైనా మేము ఆగమైనా. నేనంటే ఓకే, నేను నిలబడాలనుకున్నా, ఆయనతో పాటు నిలబడాలనుకున్నా, ఓడిపోయినా ఆయనతోటే ఉంటా అనుకున్నా. తెలంగాణకు వ్యతిరేకంగా చిరంజీవి గారు చెప్పేంత వరకు ఆయన వదల్లా. తిన్నామో తినలేదో, కడుపు కట్టుకున్నామో, బాధలు పడ్డామో, ఏమన్నా కానీ జర్నీ ఇదే ఆయనతోటే అనుకొని ఉన్నాం. కాకపోతే ఎప్పుడైతే వెన్ ఈ గాట్ ఇన్ టు ద రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యాంటీ తెలంగాణ, అప్పుడు ఇక గడ్డ కదా, మనం చిన్నప్పటికెళ్ళి నల్గొండలో మన కష్టాలు చూసినాం, నష్టాలు చూసినాం, బాధలు చూసినాం. ఈ గడ్డ కోసం కేసీఆర్ గారి నేతృత్వంలో అప్పుడు జరుగుతున్న ఒక మహోన్నతమైన ఉద్యమం. ఫీనిక్స్ బర్డ్ లెక్క లేస్తుండే ఆయన. ఒక్కొక్క ఇంటర్వ్యూలో కొన్ని లక్షల మందిని కదిలిస్తున్నాడు. ఆ టైంలో ఇక చెప్పినాం కూడా అన్నయ్యకి, చిరంజీవి గారు అనే తప్పిది చేయకండి, డోంట్ గో అగేన్స్ట్ తెలంగాణ మూమెంట్, మీరే సామాజిక తెలంగాణ అని చెప్పి మీరే వ్యతిరేకంగా పోతే తప్పవుతుంది అంటే ఆయనను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు అప్పుడు విద్యాధరరావు గారని, ఇంకా కొంతమంది వీళ్ళు బాగా ప్రివేల్ అయినరు. ఆయన రిజైన్ చేసిండు. అప్పుడు ఏదో గొడవ జరిగింది, నేను బయటకు వచ్చా. తెలంగాణ రావడం మీరు మళ్ళీ ఒక పెద్ద లీడర్, అసలు తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన లీడర్ మూమెంట్ అది. మనది ఏం కేసీఆర్ గారు ఆ మూమెంట్ ఉన్నట్లు బిల్డ్ చేసినాడు. అద్భుతమైనటువంటి ఇదన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ మూమెంట్. ఎక్కడ పట్టాలా, ఎక్కడ వదిలిపెట్టాలా అనేది ఆయనే చేసినాడు. దాంట్లో మనకు పనిచేయడానికి అవకాశం ఇచ్చినాడు కూడా. నాకు జేఏసీలో టీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేటివ్, నేను జాయింట్ యాక్షన్ కమిటీలో, నేను నాయన నరసింహారెడ్డి ఇద్దరమే స్టీరింగ్ కమిటీలో, జాయింట్ యాక్షన్ కమిటీ స్టీరింగ్ కమిటీలో టీఆర్ఎస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఓన్లీ 2 of us, నాయన నరసింహారెడ్డి, నేను. మా ఇద్దరిని కేసీఆర్ గారే మమ్మల్ని డిప్యూట్ చేసినాడు. సో ప్రతి వ్యూహంలో, ప్రతి కార్యాచరణలో, ప్రతి ప్రత్యక్ష పోరాటంలో భాగం పంచుకునేట ఒక అవకాశం ఇచ్చిండు. తర్వాత మీడియా కూడా అప్పుడే ఎక్స్ప్లోజన్ మొదలైంది. మీకు 2008 నుండి అట్లా మీకు మీడియా మొదలైంది. తెలంగాణ మూమెంట్ వాజ్ ఎ పీక్ ఆఫ్ ద మీడియా. ఆ మీడియాలో ఎక్కువ కనిపించటం, మాట్లాడటం, భావజాల వ్యాప్తి అంటాం ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆ భావజాల వ్యాప్తిలో కీ రోల్ ప్లే చేయాలి. చాలా కష్టపడ్డారు ఆ ఉద్యోగం. ఐ థింక్ రియలీ రాత్రి 2 గంటలకు వండుకున్నా, 6 గంటలకు పొద్దుగాల ఏదో ఒక మీడియా ద్వారా ప్రజలను చైతన్యం చేయాలనే ఒక ఆలోచన. చదువుకునేటప్పుడు అంతే, విద్యార్థి నాయకుడు కాదు. ఇక అది భగవంతుడు, అది తెలియదు, అది వరమో లేకపోతే శాపమో తెలియదు, కానీ పనిచేయటం అనేది అంతే.
అట్లనే అన్ని పార్టీల పని, కాంగ్రెస్ కూడా ఎట్లా పని చేసిన, నేను ఒక TRS లో ఎట్లా పర్సన్ లో పనిచేసినా, చూశాను, ఉద్యమంలో ఎట్లా పనిచేసినా. చిరంజీవి గారిని చూసాను. ఆయన ఎప్పుడు చూసినా నిరంతర కష్టజీవి. తర్వాత నేను రాజకీయాల్లో మిమ్మల్ని చూస్తున్నాను. ఆ కష్టం అంటే ప్రతి పార్టీకి అద్భుతంగా కష్టపడుతుంటారు, ఫలాలు ఇస్తారు. అవును, అది అంటే నేను అనుకుంటా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుంటా. అది నాకు అద్భుతం. అది ఫలితం రాకలేదు మీకు అందరూ అంటే అది కూడా దేవుడు ఆలోచనేమో. మీరున్న జర్నీలో అందరు అదే, టాప్ మోస్ట్ పీపుల్ తోనే ఉన్నారు అది మీరు. అది కూడా నేను సమ్ టైమ్స్ ఐ లుక్ బ్యాక్ 14లో కొన్ని నా తప్పులు కూడా ఉన్నాయి, నా తప్పులు లేవని నేను తప్పులు అంటే ఆ, ఇవి ఆధిపత్య రాజకీయాలు, ఇవి ఉన్నత వర్గాల చేతుల్లో బందీ అయినటువంటి రాజకీయాలు. తీరా అధికారం వచ్చేటప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎందుకు వీడారు? ఆయన మీరు ఒక తెలంగాణ తీసుకొచ్చారు, ఊరేగింపు నేను చూశాను బేగంపేట నుంచి. శ్రవణ్ నా పెద్ద కొడుకు అని ఆయన సంబోధించినట్టు మాకు కొద్దిగా అది నేను చూసినట్టు ఉంది. మరి మీరు దాన్ని అంత మంచి ఆపర్చునిటీని అంటే కేసీఆర్ గారు ఒక కొడుకులాగా చూసుకున్నప్పుడు ఆయన ఎందుకు వీడారు? ఎవ్రీ ఈవెంట్ ఈస్ ప్రీడిటర్మైన్డ్. ఎందుకు జరిగింది అంటే జరిగింది అంతే, అది జరగకూడదు. ఐ షుడ్ హావ్ నాట్ లెఫ్ట్ హిమ్, హీ వాజ్ లైక్ మై ఫాదర్. అమ్మగారు శోభమ్మ అయితే లైక్ ఎ మదర్, నన్ను సొంత కొడుకు లెక్కనే చూసేదామె. ఐ మీన్ ఐ షుడ్ హావ్ నాట్ లెఫ్ట్, బట్ ఐ లెఫ్ట్ బికాజ్ నేను కూడా ఎమోషనల్ అయినప్పుడు, అరే ఇంత కష్టపడ్డా కదా, నాకు టికెట్ ఎందుకు రాలేదు అని చెప్పని, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పని ఎమోషనల్ గురైనా. అదే టైంలో రాహుల్ గాంధీ కలవటం, ప్రియాంక గాంధీ కలవటం. సో మళ్ళీ అదే మళ్ళీ మీ బాట గెలుపు బాట ఎక్కడ పోయినా సోనియమ్మ గారితో అటాచ్మెంట్, మీకు తెలుసా రాజకీయాల్లో ప్రియాంక గారితో అటాచ్మెంట్, మళ్ళీ ఖర్గే గారు మళ్ళీ మంచి మంచి ఢిల్లీలో ఏఏసీ ప్రతినిధులతో, మీరు ఏఏసీ అధికార ప్రతినిధుడు కదా అక్కడ, నేషనల్ స్పోక్స్ పర్సన్. అంటే మేనేజ్మెంట్లో ఒక ఉంటుంది, నెవర్ బి సో క్లోజ్ టు పవర్, ఇఫ్ యూఆర్ సో క్లోజ్ టు పవర్ యుల్ గెట్ బర్న్ట్ అంటారు. అధికారంలో ఉన్నటువంటి పెద్దవాళ్లకు బాగా దగ్గరగా ఉంటే తొందరగా కాలిపోతూ ఉంటారు. నాకు అట్లా జరిగిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళిపోయినారు, దగ్గర ఉన్నటువంటి నేను కాలేకపోయినా. అంటే కొంతమంది అభద్రతా భావంతో మిమ్మల్ని తెలియదు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ అక్యూజేషన్స్ ఆన్ ఎనీబడి, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ బీఆర్ఎస్లో టీఆర్ఎస్ నుండి బయటికి రావడానికి ప్రధానంగా సరే నేనే ఐ బికేమ్ లిటిల్ ఎమోషన్. ఆ డాక్టర్ గారు ఈ మధ్యన హైదరాబాద్ను అడగెత్తిస్తున్న హైడ్రా ఏంటిది? దీన్ని ఎవరికి లబ్ధి చేకూరబోతుంది? అంటే హైడ్రా అనేది ఇప్పుడు ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన తీర్పు ఏదో ఇచ్చారు. చెరువులు ఎవరైతే చెరువులను ఆక్రమిస్తారో, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తారో, ఎవరైతే పార్కులు ఆక్రమిస్తారో, ఎవరైతే రోడ్లను ఆక్రమిస్తారో వారిని ఎట్లయినా వారి మీద చర్య తీసుకోవాలని మన ఒక ఆర్టికల్స్ మేము సుప్రీంకోర్టులో ఇష్టారాజ్యంగా కూల్చడానికి వీలు లేదు అని చెప్తూనే, ఒకవేళ కనుక ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రజా ఉపయోగం ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలాలు, చెరువులు, వాటర్ బాడీస్ ఇటువంటివి అని ఉంటే డిమాలిష్ చేయొచ్చు అన్నట్టు ఏదో చెప్పినట్టున్నారు. సో ఐ హెవెంట్ ఫుల్లీ గాన్ త్రూ ది జడ్జ్మెంట్. ఏదైనా మనకి కూడా పబ్లిక్ ప్రాపర్టీ కాపాడాలి, దాంట్లో ఎవరు కూడా సెకండ్ థాట్ ఉండొద్దు, ఉండకూడదు కూడా. మీకు ఉండొద్దు, నాకు ఉండొద్దు, ప్రజలకు కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం ఇవాళ ఉంటాం, మన తాతల ముత్తాతలు కూడా గండిపేట నీళ్ళు తాగినరుగా, మన పిల్లలు కూడా తాగాలి కదా. అంటే మనం దాన్ని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. వాళ్ళు కాపాడినారు కాబట్టి గండిపేట ఇవాళ ఇట్లుంది, మనం కాపాడితే రేపు గండిపేట మన పిల్లలు ఉంటుంది. కాబట్టి వాటర్ బాడీస్ ఆర్ నాట్ ఫర్ యూ అండ్ మీ, వాటర్ బాడీస్ ఆర్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద ఫ్యూచర్. కాబట్టి వాటిని కాపాడుకోవాలి. పబ్లిక్ ప్రాపర్టీ, తరతరాల భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు, ప్రకృతి భవిష్యత్తు, ముందు తరం కోసం. కాబట్టి కాపాడాలి, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కాకపోతే ఏమవుతుంది అంటే ఇవాళ హైడ్రా పేరు మీద రేవంత్ రెడ్డి గారు ఒక హై వోల్టేజ్ డ్రామా నడిపిస్తూ తానేదో కృష్ణుడు అయినట్టు, లేకపోతే అర్జునుడో కృష్ణుడో ఏందో ఆయన తెలియదు, లేకపోతే దుర్యోధనుడో తెలియదు, మొత్తానికి మాత్రం దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఒక సాడిస్టిక్ ప్లెజర్ను మాత్రం డిరైవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏమవుతుంది అంటే చెప్తండి, సినిమాల్లో ఫత్వాలు జారీ చేసి విధ్వంసకరమైనటువంటి ఒక చర్యలకు పాల్పడితే కూడా ప్రజలు లేచి చప్పట్లు కొడతారు, ఆ ఫత్వాను అమలు చేసినట్టుగా సినిమా డైరెక్టర్ చూపెట్టగలుగుతాడు. ఇట్ వర్క్స్ లైక్ దట్ ఇన్ ఫిల్మ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గవర్నమెంట్, వెన్ ఇట్ కమ్స్ టు ద సొసైటీ, పర్టికులర్లీ ఒక పబ్లిక్ పాలసీని అమలు చేయాలన్నప్పుడు, ఇటువంటి ఒక ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఒక పబ్లిక్ పాలసీని అమలు చేయాలన్నప్పుడు దాంట్లో ఆబ్జెక్టివిటీ ఉండాలా, దాంట్లో సోషల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, పాలసీ కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని చెప్పని లోతైన అనాలిసిస్ ఉండాలా, తర్వాత సస్టైనబిలిటీ ఉండాలా. రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల దిగితే కూడా, రంగనాథ్ అనేటోడు రేపు పొద్దున్నట్టు ఆ కుర్చీ ఖాళీ చేస్తే కూడా ఆ పాలసీస్ను పూర్తి స్థాయిలో అమలు చేయగలిగేటువంటి ఒక లీగల్ శాంటిటీ అండ్ సస్టైనబిలిటీ అనేటువంటిది ఉండాలి. హైడ్రా డజంట్ హ్యావ్ ఇట్. ఒకవేళ ఉన్నట్టయితే హైకోర్టు అన్నిసార్లు స్టే ఆర్డర్లు ఇవ్వదు కూల్చివేతల పైన. ఒకటి,
హైకోర్టు స్టేలు ఉంటే హైకోర్టుకు పోతే కూడా మేము కూల్చేస్తామని మూర్ఖ హక్కు లేదండి. మాట్లాడుతున్నాడు, మీలాంటి టీవీలు గీవీలు చూపెడతాయి, అది వేరు ముచ్చట. యూఆర్ ఎ బ్లడీ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కోర్టుకు సంబంధం లేదా ఇందులో? నేను అదే చెప్తా ఉన్నా మీకు. ఒకవేళ ఆబ్జెక్టివిటీ ఉండి లీగల్ శాంటిటీ ఉన్నట్టయితే అన్నిసార్లు హైకోర్టు స్టే ఇచ్చి ఉండేది కాదు, లేదు అనేది స్పష్టం. నేనే 2020లో హైదరాబాద్లో పర్టికులర్గా మనకు బాగా వరదలు వచ్చినాయి, మీకు బాగా గుర్తుంటుంది. అప్పుడు మీరు చాలా ఫైట్ చేశారు కాంగ్రెస్ లో. బాగా కొట్లాడినాం, జిహెచ్ఎంసీ దగ్గర పోయి గొడవలు చేసినాము. ఎంఎస్ మక్తాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకుపోయి పాదయాత్రలు చేయించినాం, నీళ్ళలో మోకాల్లో నడిపించినాము. నీళ్ళు ఏంది ఇదేంది, రాజ్భవన్లకు నీళ్ళు ఎట్లా వస్తాయి అవి అంతా మొత్తుకున్నాం. అద్భుతం ఏంటంటే ఆ 20 వరదల తర్వాత ఆ వరదల నేపథ్యంలో మేము చేసినటువంటి ఒక అధ్యయనంలో మాకు తెలిసింది ఏంటంటే, చెరువులను కాపాడుకోకపోతే వరదలను మనం అరికట్టలేము అనేటువంటిది ఒక పెద్ద లెసన్ అప్పుడు. దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ ఇన్ఫరెన్సెస్. దాంతోపాటు నాలా వైడనింగ్, ఇంకా ఏదో అక్రమ కట్టడాలు, ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి, ఇవన్నీ కూడా మాకు ఉండే అనమాట. లుబ్నా సరస్వత్ అని ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్ వెళ్ళినటువంటి వాళ్ళందరితో చర్చలు చేసినాం. సో వీ కేమ్ టు సమ్ కన్క్లూజన్. ఆ కన్క్లూజన్స్ ఆధారంగా తదనంతరం వచ్చినటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో నేనే రాసిన లేక్ ప్రొటెక్షన్ అథారిటీని ఏర్పాటు చేస్తాము అని. దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం కాదు, సెన్సేషనలిజము, యాంటీ కాన్స్టిట్యూషనలిజము, లేకపోతే సెలెక్టివ్ డిమాలిషను కాదు. ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటిది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రీతిలో చెరువులను కాపాడుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీ, వెదర్ ఇట్ కమ్స్ అండర్ జిహెచ్ఎంసీ ఆర్ ఎ సపరేట్ అథారిటీ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉంటుందా, ఆర్గనైజేషనల్ ఎట్లా, బట్ ఒక సపరేట్ అథారిటీ మాత్రం కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పని. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తప్పిదం, రంగనాథ్ లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దానికి వంతబాడుతూ చేసిన ఒక తప్పిదం ఏంటి అంటే, దే డోంట్ హ్యావ్ ఎ పాలసీ డాక్యుమెంట్ లేదు. తర్వాత ప్రజలను పూర్తి స్థాయిలో ఎడ్యుకేట్ చేయకుండానే మేము నాగార్జునను కూలగొట్టినాం కదా అని చెప్పని నాగార్జునను కూలగొట్టడము, తర్వాత పేదవాళ్ళ ఇండ్లు లేదా మధ్యతరగతుల ఇండ్లు కూలగొట్టడము. మీరు ఒక్క విషయం చెప్పండి, తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చినావు, 1 month నోటీసు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ ప్రాబబ్లీ డు నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళు ఏమో ఇండ్లు పోయి కూలగొట్టినావు. వీళ్ళకి 30 రోజుల నోటీస్ ఏంది, వీడికేమో ఓవర్ నైట్ కూలగొట్టడం ఏంది, ఎట్లా? వై టు గివ్ ఎ నోటీస్ ఇస్ లా, చట్టం, ధర్మం. ఇక్కడ ధర్మాన్ని పాటిస్తున్నావు, సంతోషం. మరి ఇక్కడ ఎందుకు పాటిస్తలేవు? ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెరువులు నిజాం గారు ఆయన తొమ్మిచ్చినప్పుడు ఉన్నటువంటి ఒక స్థితిగతులు, జనాభా, తర్వాత జనావాసాలు, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్. మీరు దుర్గం చెరువు, మన మాదాపూర్ కదా ఇది, దుర్గం చెరువు నోటీస్ ఇచ్చారంట కదా. అరే ఇప్పుడు నేను ఏమంటా ఉన్నా, నోటీసు ఇచ్చిన వాడికి అస్మదీయులకేమో నోటీసు, తస్మదీయులకేమో కూల్చివేతలు. అదే చెప్తా ఉన్నా మీకు, నాగార్జున కూలగొట్టినావు, నిన్నెవరో చెప్తా ఉన్నారు ఎక్కడో గండిపేట కానుకొని ఉన్న కొన్ని కన్వెన్షన్ సెంటర్లు కూల్చలేదని చెప్పని చూపెడతాను. నేను ఏమంటాను, ఆబ్జెక్టివిటీ, సబ్జెక్టివిటీకి స్థానం లేదు పాలకవర్గం అయిన తర్వాత. ఒకసారి ఈ కుర్చీలో, ఇది ముఖ్యమంత్రి కుర్చీ, పులి మీద స్వారీ కాదు, రాగ ద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన ఒక కనీస బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. సినిమాలు నడిపినట్టు కల్కి సినిమానో లేకపోతే ఇంకా మహేష్ బాబుల సినిమాల లెక్క నేను ఫత్వాలు జారీ చేస్తా, డ్రామాలు చేస్తా అంటే డ్రామా కంపెనీ నడుపుకో, ప్రభుత్వాలు నడుపుకో. హైడ్రా పులిలో అవి పవర్స్ ఇచ్చారట కదా మొత్తం. నేను ఏమంటా ఉన్నా, మీరు ఏదన్నా తీసుకోండి. అసదుద్దీన్ గారు ఒక మాట చెప్పినారు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇనాల. ఇప్పుడు జిహెచ్ఎంసీ బిల్డింగ్ ఒకప్పుడు చెరువట, నాకు గుర్తులేదు, బట్ ఆయన వాళ్ళు పట్టపోలు కదా, మన నల్గొండకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆయన చూసేదట. ఆ చెరువు ఇవాళ ఎందుకు జిహెచ్ఎంసీ బిల్డింగ్ ఉంది అంటే, ఆ చెరువులో నీళ్లు బహుశా రాకపోవచ్చు, ఆ చెరువు అవసరము లేకపోవచ్చు. అట్లా ఇవాళ ఉన్నటువంటి వందల వేల చెరువులు, ఎన్ని చెరువుల్లోకి ఎంత నీళ్లు రాగలుగుతాయి, ఎన్ని చెరువుల క్యాచ్మెంట్ ఏరియా ఇవాళ కాంక్రీట్ జంగల్గా మారకుండా ఉన్నది, కాంక్రీట్ జంగల్గా మారింది. ఒకవేళ యథాతథిగా అన్ని ఎంక్రోచ్మెంట్స్ కూలిస్తే కూడా నీళ్లు నిజంగానే వస్తాయా లేకుంటే ఎండిపోతాయా? దీనిపైన ఒక్కొక్క చెరువు పైన ఒక విస్తృతమైనటువంటి ఒక లైడార్ సర్వే చేస్తావా లేకపోతే ఇంకేదైనా సర్వేలు చేస్తావా, సర్వే చేసి ఎనాలిసిస్ చేసి ఎస్ దిస్ ట్యాంక్ ఈజ్ సస్టైనబుల్, ఈ క్యాచ్మెంట్ ఏరియా ఇంకా ఇంటాక్ట్గా ఉంది, ఈ ఎఫ్టిఎల్ ఇంటాక్ట్గా ఉంది, ఈ బఫర్ జోన్ ఇంటాక్ట్గా ఉంది. ఇంతవరకు అయాల నేను 100 ఎకరాల చెరువు కట్టినాను నిజాంగా, ఇవాళ 50 ఎకరాల చెరువు ఉంటే సరిపోతుందేమో, లేదు
20 ఎకరాల చెరువుకే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండొచ్చు. ఆయన నేను 100 కట్టినా, అప్పుడు బఫర్ జోను FTL నేను 100 కట్టినా, కానీ ఇవాళ 20 ఎకరాలకే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, మిగతా దానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, గండిపేట ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వికారాబాదు, చేవెళ్ళ, మొత్తం మీకు అవన్నీ క్యాచ్మెంట్ ఏరియా కదా. మీరు క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ నీళ్ళు ఎక్కడ, అన్ని రియల్ ఎస్టేట్ అడ్డాలు అయిపోయినాయి, ఫామ్ హౌస్లు, నీళ్ళు రావట్లేవు. నీళ్ళు రాకపోతే గండిపేట ఇవాళ కాదు 50 ఏళ్ళకి ఎండిపోతుంది, ఇలా కాదు 50 ఏళ్ళకి ఎండిపోతుంది. సో ఈ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ లేకుండా వీడిని గులగొడతా, వీనికి నోటీసులు ఇస్తా, అంత సెటిల్మెంట్లు చేసుకుంటా, దట్ ఈస్ రాంగ్, అది తప్పు. ఆ ధోరణిలో పోతుందా 101%. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను ఏమంటున్నా, ఎనీ పాలసీ నువ్వు నీ క్యాబినెట్లో చర్చ చేయలేదు, నువ్వు హైడ్రా, నువ్వు నన్నంటే ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో చర్చ చేయకు, నువ్వు క్యాబినెట్లో చర్చ చేయాలి కదా, నీకు పాలసీ ఉండాలి కదా, వెబ్సైట్లో ఒక పాలసీ డాక్యుమెంట్ ఉండాలి కదా, ఏ చెరువు సస్టైనబుల్, ఏ చెరువు సస్టైనబుల్ కాదు అని చెప్పని నువ్వు ఒక ఆబ్జెక్టివ్ రిపోర్ట్ అయితే ఉండాలి కదా. ఏదో పెట్టిండ్రు ఇప్పుడు HMD వెబ్సైట్లో పెట్టి దాని FTL అదే అని చెప్పి నేను తీసుకుపోతా. ఇవాళ రేవంత్ రెడ్డి ధర్మంగా, న్యాయంగా ఆయన ఏదైతే బయట మాటలు మాట్లాడుతున్నాడో అవి కనుక నిజంగానే అమలు చేయాలనుకుంటే హాఫ్ ఆఫ్ హైదరాబాద్ విల్ గెట్ డిమాలిష్డ్. నేను చెప్తా మీకు, రామంతపూర్ చెరువు శివం రోడ్డు బతుకమ్మకుంట మొత్తం ఇండ్లే ఉన్నాయి, ఎన్ని ఇండ్లు కొడతావు చెప్పి ఇప్పుడు నాకు. రామంతపూర్ చెరువు గంత పెద్ద చెరువు అండి, ఉప్పల్ చెరువు గంత పెద్ద చెరువు, మొత్తం హైదరాబాద్ కూలగొడతావా చెప్పు. నేను కూలగొడతావా అని ఛాలెంజ్ చేయట్లేను, వాట్ ఈస్ ద పాసిబిలిటీ అని అడుగుతున్నాను నేను. ఫీజిబిలిటీ ఏంటి, పాసిబిలిటీ ఏంటి, ఒకవేళ కూలగొడితే నిజంగా చెరువు కాపాడబడతారా, నివారణ చర్యలు తీసుకోవాలి, ఎట్లా కట్టడి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేక్ ప్రొటెక్షన్ అథారిటీ అని చెప్పని దాంట్లో రాసినప్పుడు నేనేమనుకున్నా అంటే, మా అవగాహన ప్రకారం ప్రతి చెరువు పైన ఒక సర్వే జరగాల్సి వస్తుంది. రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద క్యాచ్మెంట్ ఏరియా నుండి చెరువు వరకు కూడా ఒక లైడార్ సర్వే కావచ్చు, లేకపోతే మొత్తం సర్వే చేసుకోవాల్సిన అవసరం ఉంది, మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎంత ఇంటెన్సిటీ, ఎంత క్వాంటమ్ వస్తుంది, ఏ మేరకు చెరువు నిండుతుంది, యాక్చువల్గా ఆ నిండడం బట్టి ఎంతవరకు బఫర్ జోన్ ఉంటుంది, ఆ నిండడం బట్టి FTL ఎంత ఉంటుంది, బఫర్ జోన్ ఎంత ఉంటుంది అని చెప్పని నిర్ణయించుకున్న తర్వాత ఇదైంది, మరి ఎన్ని కూల్చగలుగుతాం, మరి నువ్వు పర్మిషన్ ఇచ్చింది ఎవడు, రామంతపూర్ పర్మిషన్ కట్టినోడు ఎవడు, ఎవడో హుడా కాదండి, పాలక వర్గాలు కదా. ఇలా చంద్రబాబు నాయుడు హయాంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, చెన్నారెడ్డి హయాంలో కావచ్చు, NT రామారావు హయాంలో కావచ్చు, ఇంకెవడు హయాంలో కావచ్చు. మరి నేనేదో నాకు తెలియదు, నేను సామాన్య జనాన్ని. నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కాబట్టి వాడు బిల్డింగ్ కట్టమని పర్మిషన్ ఇచ్చినావు, వాడు బిల్డింగ్ కట్టిండు కాబట్టి నేను ఫ్లాట్ కొనుక్కున్నా, నేను ఫ్లాట్ కొనుక్కున్నాక ఇవాళ వచ్చేసి నువ్వు అక్రమం కట్టినావు అని కూలగొడుతున్నావు. కూలగొడితే కూడా నేను తప్పంటలేను, మరి నా కంపెన్సేషన్ ఎవరు చేయాలా, నేను సాధారణమైనవే. అయాలు నువ్వు చెప్పలే, అయాలు నువ్వు పర్మిషన్ ఎవడు ఇచ్చినాడు, ఎందుకు ఇచ్చినాడు, పర్మిషన్ ఇవ్వడంలో పాలక వర్గాల పాత్ర లేదా, ఆయన నాట్ జస్ట్ విల్లాస్, దే టాకింగ్ సో మెనీ థింగ్స్. ఇవాళ ఏదో నర్సంపూర్ ఏదో ఊర్లో బిల్డింగులు కొడతామని చూస్తాను, మీరు భువనగిరి పోతుంటే కనబడుతుంది మీకు. భువనగిరి చెర్లనే షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయండి, ఎవడు కట్టిండు, కేసీఆర్ కట్టలే కదా. నేను చిన్నప్పటికెళ్ళి వరంగల్ పోతున్నా, వాళ్ళ ప్రధాన ఆరోపణ కేటీఆర్ గారు ఫెలోస్ అండి, అదంతా ఫాల్తూ మాటలు మాట్లాడొద్దు. పాలక వర్గంలో ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యత రహితంగా మాట్లాడొద్దు. నేను ఇప్పుడు నీకు నెక్టర్ వ్యాలీ, ఇప్పుడు మీకు దుర్గం చెరువు నెక్టర్ గార్డెన్స్ అని ఉంటుంది, ఎవడిచ్చిండు పర్మిషన్, అది ఎవడిచ్చిండు, చంద్రబాబు నాయుడు ఇచ్చిండా, రాజశేఖర రెడ్డి ఇచ్చిండా, NT రామారావు ఇచ్చిండా, కూలగొట్టు దమ్ముంటే పో, అందులో అంతా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, భాషింగాలు చేస్తారు, కూలగొట్టు పో, పోదాంపా, నేను కూడా వస్తాపా, డబ్బులు ఉన్న వాళ్ళు కదా, కూలగొడదాంపా, చిత్ర ఇద్దాన్ని దమ్ముందా, మరి ఎవరో చేసుకుంటే పోవాలి కదా అని అంటారు గవర్నమెంట్. ఏమంటున్నామా, ఏదన్నా చెయ్యి, ఆబ్జెక్టివిటీ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండాలా, సస్టైనబిలిటీ ఉండాలా. ఇవాళ రేవంత్ రెడ్డి దిగిపోతే కూడా హైడ్రా నడవాలా, అప్పుడు మొగోడాయన. రేవంత్ రెడ్డి దిగిపోయి రంగనాథ్ దిగిపోతే కూడా హైడ్రా నిరాటంకంగా జరగాల, చెరువులు నిరాటంకంగా కాపాడబడాలా, చెరువుల్లో మంచిగా నీళ్లు ఉండాలా. అది హైడ్రా పనితనం, రేవంత్ రెడ్డి పనితనం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా, నేను అర్జునుడు అయిపోయి దాన్ని కాపాడుతాను మొత్తం. దండిగా ఆయన అర్జున్ అనుకోవచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు, లేకపోతే అల్లా అనుకోవచ్చు, జీసస్ అనుకోవచ్చు. ఆయన అనుకోవడానికి ఏముంది, ఆయన ఏమని అనుకుంటాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం కదా. మంచి సలహాలు, PPT, ఒక మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సార్. ఆయన రేవంత్ రెడ్డి ఇస్ అ వెరీ స్మార్ట్ గాయ్, వెరీ స్మార్ట్ ఫెలో. ఆయన తెలివి తక్కువడు కాదు, అతి తెలివి ఎక్కువే చేస్తున్నాడు ఆయన. ఈజ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ద గవర్నమెంట్. సీనియర్ మినిస్టర్స్ కూడా ఉన్నారు కదా, ఆయన ఎవరి మాట వింటాడు, సీతయ్య ఎవరి మాట విన్నాడండి, మీకు తెలియదు. మోస్ట్ డిక్టటోరియల్ ఫెలో.
He doesn't talk to his own ministers. He thinks he wants to do something, he will do it. That's all. ఇది ఫ్యాక్ట్. మీరు పోయి ఎవరినన్నా మంత్రిని పోయి ఎవరు ప్రముఖ వ్యక్తి అంటున్నారు, ఆయన కేసీఆర్ గారి బాటల్లో పోతున్నారు. కేసీఆర్ అంత బెనవలెంట్ కేసీఆర్ కూడా స్వీయ నిర్ణయాలు తీసుకున్నాడు, నేను కాదనట్లేను. కానీ కేసీఆర్కు ఈయనకు నక్కకు నగలకు అనుకున్న తేడా. కేసీఆర్కు భూమి సందు ఏ డొంకలో ఏ వంకలో ఎట్లా నీళ్ళు వస్తాయని తెలిసినటువంటి ఒక మీరు క్విక్గా ఇప్పుడు పోయి క్విజ్ అడగండి, ఎన్ని వాట్ ఈస్ ద మొత్తం తెలంగాణ వైశాల్యం ఎంత అంటే చెప్పమని చెప్పారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని పోయి నిద్రలే పడితే చెప్తాడు. ఆయన ఒకటి తెలంగాణ కాదు, ఆంధ్ర ఎంత, కర్ణాటక ఎంత, మహారాష్ట్ర ఎంత, బీహార్ ఎంత చెప్పటం చెప్తాడు. ఆయన విజ్ఞాన గని ఒకటి. రెండోది, అందరు అనుకున్నట్టు కేసీఆర్ గారు డిక్టేటరు అని చెప్పి, అసలు కేసీఆర్ తాత రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు పాపం ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలామందికి తెలియదు, తప్పుడు ప్రచారం చేసిన అడుగుతాడు, అందరిని అడుగుతాడు. కాకపోతే ఆయనకు ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆయన చేసేస్తాడు. ఆయన చేసేది చేయడం కాదు, నీ దగ్గర నుంచి కూడా తీసుకుంటాడు, నా దగ్గర నుంచి కూడా తీసుకుంటాడు. బట్ ఈ హాజ్ అ బ్రాడ్ పర్స్పెక్టివ్, ఒక పర్స్పెక్టివ్లో ఒపీనియన్ తీసుకుంటాడు. ఎవరు ఒపీనియన్ తీసుకోండి, సీతయ్య. ఓకే, మీరు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, దాన్ని బీఆర్ఎస్కి ఎందుకు చేసినట్టు? అంటే కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పిండ్రు కూడా, ఆయన ఏంటంటే తెలంగాణ వెదర్ ఇఫ్ సంబడి లైక్స్ ఆర్ డిస్లైక్స్ ఇట్, తెలంగాణ రాకముందు చాలామంది అవహేళన చేసినారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి వీళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు ఉండవు, తర్వాత కరెంటు కష్టాలు అవుతాయి, కొట్టుకసస్తారు, తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, పరిపాలన సామర్థ్యం లేదు, పనికిరాని వాళ్ళు, తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది, సంవత్సరం లోపే మళ్ళీ ఆంధ్రాలో రెచ్చగొట్టేది కాదు, ఆంధ్రాలో మెర్జ్ చేయాలని చెప్పని మళ్ళీ ఉద్యమాలు వస్తాయని చెప్పని అవహేళన చేసిండ్రు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలక వర్గాలు, ఆంధ్ర పెట్టుబడిదారులు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా కేసీఆర్ గారు పరిపాలన చేసిండ్రు కాబట్టే 1,15,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ను 3.5 లక్షల రూపాయలు తీసుకెళ్ళిండ్రు. తర్వాత దేశంలోనే నెంబర్ 1 జిఎస్డిపి ఉన్నటువంటి ఒక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిండ్రు. ఇంకా పథకాలు చాలా ఉన్నాయి, భారతదేశంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దడం కావచ్చు, ఇవన్నీ చేసినారు. సో దేర్ ఆల్ లాట్ ఆఫ్ సక్సెస్ ఫ్యాక్టర్స్. సో అంటే ఒక ప్రధాన ఆరోపణ అయితే ఉంది డాక్టర్ గారు, ప్రభుత్వం ఫెయిల్ కాలే కానీ ఎవరిని కలవపోవడం వల్ల మీకు బ్యాడ్ రిజల్ట్ వచ్చినాయి అని నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, మేధావులు బయట అనుకునే విషయం ఇది. అంటే మీకు చెప్తా ఒక విషయం అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కలుస్తున్నా చెప్పండి, గవర్నమెంట్ మీ గవర్నమెంట్ గురించి మీకు చెప్తామ్మా. కలవాలా, నేను కలవద్దని అంటలేను. రాజశేఖర రెడ్డి గారు కలిశారు కదా అని నేను చెప్పేది సార్. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ప్రజాదర్బార్ అని మార్నింగ్ కలిసినారు. కొంత ఫ్రీ యాక్సెస్ ఎక్కువ ఉండేనేమో, ఐఎమ్ నాట్ డినైయింగ్. విఐపీలను పక్కన పెట్టి ఫస్ట్ పేద వర్గాలను కలిసి అయితే కేసీఆర్ లుక్డ్ ఎట్ డెవలప్మెంట్ బియాండ్ పాలిటిక్స్ అని అనిపిస్తుంది నాకు. అసలు నాకు చాలాసార్లు ప్రశ్న ఇది, ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ లెటరో, ఒక ఎంపీ రికమెండేషన్ లెటర్ ఉంటేనే ఎందుకు రేషన్ కార్డు రావాలండి? ఎందుకు రావాలా? డెమోక్రసీ ఈజ్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ కదా. ఎందుకు మధ్యలో బ్రోకర్ ఎందుకు రావాలా? మధ్యలో ఎందుకు దళారి లెక్క ప్రజాప్రతినిధి ఎందుకు నీకు లెటర్ ఇస్తే తప్ప కావాలా, అని ఇంటికాడ పడిగాపులు కాస్తే తప్ప ఎందుకు రావాలా? కేసీఆర్ అందుకనే మీరు చాలా, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఓడిపోవడానికి కూడా కారణం ఇది చెప్తున్నా మీకు. నీ ఇంట్లో కూర్చుంటే నీకు పెన్షన్ వచ్చింది, నీ ఇంట్లో కూర్చుంటే నీకు షాదీ ముబారక్ వచ్చింది, నీ ఇంట్లో కూర్చుంటే నీకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, నీ ఇంట్లో కూర్చుంటే నీకు ఓవర్సీస్ స్కాలర్షిప్ వచ్చింది, నీ ఇంట్లో కూర్చుంటే నీకు ప్రభుత్వ ఫలాలు నీ ఇంటికి ఇచ్చేసిండు. సేమ్ థింగ్ జగన్ ఆల్సో ఇస్ డన్. మధ్యలో మీది రైతు బంధు మాత్రము 10,000 ఎకరాలు, 100 ఎకరాలు, 50 ఎకరాలు, 20 ఎకరాలు వినండి. అయితే అక్కడ ఏంటంటే రైతు బంధు పాయింట్, రైతు బంధు ఫర్ ద ఫస్ట్ టైం ఈ డెవలప్డ్. యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్, సరే కొద్ది మందికి ఏమైనా వ్యవసాయం చేయని వాళ్ళకి వచ్చిండొచ్చేమో, ఏం చేయకుంటేనే మీరు నల్గొండే కదా మీది కూడా. నాకు చిన్నప్పుడు ఎల్లారెడ్డిగూడెం, మా ఊరు ఎల్లారెడ్డిగూడెం, చెరుగట్టు పక్కన ఉన్న ఎల్లారెడ్డిగూడెం, నార్కట్పల్లి. మా తాత ఎంబడి నేను చిలకల దున్నటానికి పోతుంటే. చిలకలే కదా, చిలకలే, అవును, పొలాలు లేవు, చిలకలు. ఏం పండించుకునేది? ఆందాలు, సజ్జలు, జొన్నలు, ఇవి పండించుకొని బతికిన వాళ్ళం. ఎప్పుడో అడప బియ్యం తిన్నటువంటి వాళ్ళం. అది మనం నల్గొండలో చూసినాం. నల్గొండ has become number 1 రైస్ ప్రొడ్యూసర్. మరి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఏనండి, అంటే రైతు బంధు కొద్ది మందికి పోయిందేమో, కానీ రైతు బంధు వల్ల వచ్చిన బెనిఫిట్ను యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ఇట్. మడ్ స్లింగింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ కన్స్ట్రక్టివ్ నారేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్.
మీరు బేకార్గాళ్ళు అనటం చాలా ఈజీ, కానీ మీరు మంచోళ్ళని నేను సమాజాన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. కేసీఆర్ ప్రాబ్లీ హెస్ ఫెయిల్డ్ దేర్. ఇంకోటి మాత్రం ప్రధాన ఆరోపణ అది, మరి అది యాక్సెప్టెన్స్ మీరు తెలంగాణ వారికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం ప్రయోజనం చేకూరింది అనేది ఒక వర్గాల్లో చర్చ అయితే ఉంది. రెండు నేను దీనికి కూడా చెప్తాను. 2-3 విషయాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఒక 50-20 లక్షల మంది మహిళలు, వృద్ధులు 500 రూపాయల పెన్షన్ నుండి 2000 రూపాయల పెన్షన్ తీసుకొని ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని బతికే వాళ్ళు తెలంగాణ వాళ్ళే కదా. బిచ్చగాళ్ళుగా మారి ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా రైతాంగానికి రైతు బంధు లాంటి పథకం అసలు ఎవడు ఇమాజిన్ చేయలేదు భారతదేశంలో. నాకు తెలుసు న్యూనతం న్యాయ్ యోజన, న్యాయ్ అంటుంది, న్యాయ్ పథకం రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిండ్రు 2019 ఎన్నికల్లో ప్రచారం. నేను ఐ వాజ్ ఇన్ ద వార్ రూమ్, సో ఈ క్యాంపెయిన్ తను అమలు చేసి చూపెట్టిండు కదా 18 అధికారంలోకి రాకముందే. మీరు దాని న్యాయాన్ని మీరు ప్రచారం చేసిన ఆయన రైతు బంధు ఇచ్చినాడు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాడు, రకరకాలైనటువంటి ఒక రీతిలో చేసిన ఈ తెలంగాణ అభివృద్ధి కోసమే కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే తెలంగాణ అభివృద్ధి అయింది. అవినీతి ఆరోపణలు చాలా వస్తున్నాయి. మరి నేను ఏమంటున్నా, ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ పనిష్ చేయండి. ఆయన వద్దంటలేడు కదా, ఎంక్వైరీ చేయండి, పనిష్ చేయండి అంటున్నాడు కదా. ఆయన ఈజ్ నాట్ సేయింగ్ డోంట్ ఎంక్వైరీ చేయండి. మీరు 10 నెలల్లో మీరు కనుక చూసినట్టయితే కొన్ని రోజులు కాళేశ్వరం చుట్టూ తిప్పిండు, కొన్ని రోజులు కాగ్ రిపోర్ట్ల చుట్టూ తిప్పిండు, ఇంకా కొన్ని రోజులు ఇంకేదో. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఏదో ఉందని వచ్చాం, అంటే మేము రేవంత్ రెడ్డి అన్నాడు బంగారు తెలంగాణ అంటే డాక్టర్ గారు ఇది యాక్సెప్టెన్స్. బంగారు తెలంగాణ ఆర్థికంగా చాలా దేశంలో నెంబర్ 1 ఇటువంటి రాష్ట్రాన్ని మేము వచ్చి మీ ప్రణాళికలు చూస్తే ఇక్కడ చూస్తే మొత్తం లోటు బడ్జెట్ అంత అప్లమయం. దిగిపో, చేత కాకపోతే దిగిపో, నడిపించి చూపెడతామండి. మీరే ఉండాలా పచ్చకళ్ళతో, ఎప్పుడు పచ్చకళ్ళతో చూస్తే నీకు అభివృద్ధి. డాక్టర్ గారు మీరు ఎప్పుడు మీరే పరిపాలించాలా? చేత కావాలి కదా. నువ్వు ఇప్పుడు ఏమని వచ్చినావు, 420 వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియలేదా? సన్నాసి నువ్వేమన్నా మెదడలేదా? వై డిడ్ యూ నాట్ థింక్ సో డీప్లీ అబౌట్ ఇట్? 2 లక్షల రుణమాఫీ చేసినప్పుడు 49,000 కోట్ల రూపాయలు అవసరమైతే అని చెప్పని తెలియలేదా నీకు? ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా సెక్రటేరియట్ అరే నేను ఏమంటున్నా, మీ గత ప్రభుత్వంలో ఎప్పుడు రాలేదు థియేట్రిక్స్. నేను మీకు ఒకటి చెప్పబోయా, మేనేజ్మెంట్ లో ఒక మీరు ఇది పిరమిడ్. మీరు పైకి వచ్చే కొద్దీ మీకు జనంతో సంబంధం తగ్గిపోతుంది. అందుకే పాలసీ మేకర్స్ కానీ లేకపోతే కీ డెసిషన్ మేకర్. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎందుకు కాలేదు? రాజశేఖర రెడ్డి టైం ప్రజలు ఎందుకు కలిసేటోళ్ళు? వినండి, నేనేమంటున్నా, రాజశేఖర రెడ్డి పొద్దుగాల తీసుకొని 50 మందికో 100 మందికో పొద్దుగాల కలిస్తే వినండి, థియేట్రిక్స్ అది, ఆప్టిక్స్ అది. నేను చేయొద్దు అంటలేను, అది తప్పని కూడా అంటలేను. కానీ 10 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ఒక 100 మందిని పొద్దుగాల కలిసి ఒక మంచి థియేట్రిక్స్ చేస్తే దాన్నే ఆదర్శం అనుకుంటే నేనేం అనుకోవట్లేదు. కేసీఆర్ గారు ఏమన్నాడు, నీ ఇంట్లో ఉంటే నేను చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిండే చెప్పండి మీరు, ఆయన కొడుకే కదా. రిజల్ట్ ఇస్ సీ సార్, ఎవ్రీ టైం గెలుపు ఓటములే ప్రామాణికం కాదు. ఒక పని చేసి ఓడిపోయిండొచ్చు కేసీఆర్ గారు, డస్ నాట్ మీన్ దట్ ఆయన చేసిన మంచి పనులు అంతా గాలికి పోలే. ఓడిపోయిండు అన్డౌటెడ్లీ. ఎవరైనా గెలుపు ఓటమి సహజం కదా, అది ప్రామాణికమే కాదు. ఏంటండి గెలిపే తథ్యమైతే రేవంత్ రెడ్డి దేవుడు అండి. అలా మనందరం ఫోటోలు పెట్టుకోవాలి. ఇప్పుడు గెలిపే కనుక ప్రామాణికమైతే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలా. ఒక మహనీయుడు, ఒక టాప్ పర్సన్, ఒక పెద్ద స్లోగన్ ఉంది, అధికార పక్షం అంట ఎప్పుడున్నా కానీ ముళ్ళ బాట, అది ముళ్ళ సీట్ అట. ప్రతిపక్షానికే అది అర్హత ఉంటుందట మాట్లాడే విధానం, కానీ ఆ ప్రతిపక్షమే చాలా గ్రేట్ అని అంటారు. ఆ ప్రతిపక్ష పాత్ర చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్లో, ఎవరికైనా. ఎనీ గవర్నమెంట్ అంటేనే అధికార పక్షం, ప్రతిపక్షము ప్రజలే కదా గవర్నమెంట్. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈస్ దట్ బోత్ ద రూలింగ్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఎంపవర్డ్. అందుకే శాసనసభ నాయకుడు అంటే ముఖ్యమంత్రి, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు అని ఎల్ఓపి అని చెప్పని మన డెమోక్రసీ ఉన్న బ్యూటీ. అందుకే మీకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పని పార్లమెంట్లో కావచ్చు, దేశవ్యాప్తంగా అసెంబ్లీలో పార్లమెంట్లో ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్, ప్రతి డబ్బు ప్రజల సంపదను ఖర్చు పెట్టే తీరును డాక్యుమెంట్ చేసేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దాన్ని అనలైజ్ చేసేది, స్క్రూటనైజ్ చేసి ఆడిట్ చేసేది ఆ కమిటీ. ఆ కమిటీ రూలింగ్ పార్టీకి ఇవ్వరు, ప్రతిపక్షానికి ఇస్తారు. రేవంత్ రెడ్డి
వాళ్ళ పార్టీ మారిన బీఆర్ఎస్ వాళ్ళ పార్టీలో జాయిన్ అయినా జాయిన్ చిన్నది. చేసుకున్నాడు. ఈ మధ్యన మీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక అంటే సినిమాటిక్ టైపులో ఆ వార్ ఏంటది, అది ఎంత దారుణ పబ్లిక్ లో ఒక ఏం తీసుకు అంటే పర్సనల్ లెవెల్ ఐ డోంట్ అప్రిషియేట్. చీరలు ఇస్తే తప్పే, చెప్పు చూపెడితే కూడా తప్పే. చీరలు ఇస్తే తెలంగాణ తల్లి చీర కడుతుంది, మన అమ్మలు చెల్లెళ్ళు అమ్మలు, అక్కలు 50% మంది దేశ జనాభా చీరలు కడతారు. చీర కడితే ఏదో తప్పన్నట్టు, చీర కడితే ఏదో బలహీనం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం, అది కూడా ఒక రాజకీయ పార్టీ వేదిగా ఇట్స్ ఏ జెండర్ ఇన్సెన్సిటివిటీ అండ్ ఇట్స్ స్లర్. కాబట్టి తప్పు. అయితే ఈక్వల్ తప్పు జైపాల్ రెడ్డి, రోషయ్య, చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, జల్గం వెంగళరావు ఇట్లా మహానుభావులు కూర్చున్నటువంటి ఒక వేదిక. ఆ వేదిక మీద ఒక చెప్పు తీసి చూపెడతాను. అసలు చెప్పేమన్నా చులకనా? చెప్పే అందరికంటే అన్నిటికంటే ముఖ్యం. ఒకసారి చెప్పులు వేసుకోకుండా రోడ్డు మీద తిరుగురి కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటాయి. ఆ చెప్పు తయారు చేసేటువంటి ఒక పేద మాదిగ బిడ్డను అవమానించిన, చెప్పులు తయారు చేసే పేద మాదిగ బిడ్డను అవమానించినట్టు, చెప్పును అవమానించినట్టు, రక్షణ చేసే చెప్పును అవమానించినట్టు, చెప్పుతో కొడతా అంటే అదేదో బోత్ వర్ అన్ అన్పార్లమెంటరీ డిస్కోర్సెస్. దానికి తోడుగా ఈయన ఇంటి మీదకి ఆయన పోతాను, ఆయన ఇంటి మీద పోలీస్ యాటిట్యూడ్. ఇద్దరిని నువ్వు ఇంట్లోకి రాకుండా నిన్న బండబెట్టి ఆయన బండబెడితే అయిపోతుంది. హౌ కమ్ మంది మార్బల్ని వేసుకొని ఒక గేటెడ్ ఇప్పుడు ఇళ్ళకి రాగలుగుతామా? ఇదేంటి వెళ్ళాల్సే కదా, ఇది కూడా ఇళ్ళకి వస్తామా? ఎట్రా వస్తే ఒకవేళ వచ్చినమే అనుకోరి పక్కింళ్ళకి ఎంత భయంతో అవుతుంది. ఇళ్ళ మీదకి వచ్చిన రాళ్ళు కూడా కౌశిక్ రెడ్డి తప్పు చేసిండు. నువ్వు ఇండ్ల మీదకి వచ్చి రాళ్ళు కొడితే ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, తండ్రి, తల్లి, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళెంత భయపడతారు, వాళ్ళెంత మానసిక క్షోభకు గురవుతారు. సెన్సిటివిటీ లేదా? ఇవన్నిటికి పైన రేవంత్ రెడ్డి గారు ఎందుకు పిలిచినవరా? సంకనాయికి పిలిచినావా? వాళ్ళు చింతపండు అయినాక తప్పైందని ముఖ్యమంత్రి మాట భాష అది. కాన్స్టిట్యూషనల్ హెడ్ యు ఆర్. ఇద్దరికి తప్పు జరిగింది, ఇద్దరు సరిదిద్దాలని చెప్పవలసిన వాడు ఎందుకు పిలిచినావురా? సంకనాక పిలిచినావు, వచ్చినాక ఒళ్ళు చింతపండు అయినాక మళ్ళీ బుద్ధి వచ్చిందని చెప్తావు అంట. ఓరి ఎక్కడ భాష అండి బాబు. ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఎ రూలర్ ఇస్ ఒక ఆదర్శం. ప్రతి మాట పాలకుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రజలకు శిరోధార్యం, ప్రజలకు ఒక మార్గదర్శకం. అది సొల్లు మాట్లాడినట్టు మాట్లాడి ఆ మొత్తం వ్యవహారంలో వాళ్ళిద్దరిది ఎంత తప్పు ఉందో ముఖ్యమంత్రిది కూడా పోలీసులు అంతే తప్పు. అన్న ఫైనల్గా మీ అమూల్య టైం మాకు ఇచ్చారు. మీ జర్నీ ఇంకెలా ఉండబోతుంది, ముందుగా ఇంకేం చూడబోతున్నాం? నేను చనిపోయేంత వరకు, నా చివరి శ్వాస వరకు భగవంతుడు నాకు శక్తి, నరాలలో జవసత్వాలు ఇస్తే ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉండాలనేది నా ఆకాంక్ష. ఉండనిస్తాడేమో, ఉండనియాలని భగవంతుడిని ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మా స్టార్ ఇట్ ట్రూత్ విత్ సత్యకు వచ్చి మమ్మల్ని దీవించడానికి వచ్చిన మీకు మా శిరస్సు వంచి I also wish you very, very all the best. You started a good program, Truth with Satya అని. సత్యం కోసమే పాటుపడండి. సత్యాన్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, 10 మంది ప్రజలకు, పేదలకు ఉపయోగపడేందుకోసం మీ ఛానల్ పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఎనీహౌ మీలాంటి వాళ్ళ రాజకీయాలు ఉండాలా, మీలాంటి వాళ్ళు ఆదర్శంగా అందరికీ ఉన్నారు. మీరు ఇంకా అత్యున్నతమైన పదవి చేకూర్చి ఇంకా ప్రజలకు మేలు చేకూర్చాలని. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.